మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఈ డెంగ్యూ వచ్చిన వాళ్ళకి ఇట్లా యాంటీబయాటిక్స్ ఇస్తారు కదా మెడిసిన్స్, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? డెంగ్యూలో యాంటీబయాటిక్స్ పనిచేయదు. ఓకే, జీరో. ఫుడ్ వల్లనేనా? డెంగ్యూలో యాంటీబయాటిక్స్ రోల్ అనేది జీరో. ఇప్పటికీ చూస్తాం మనం కార్పొరేట్, మొన్న నేను కూడా చూసాను కార్పొరేట్ హాస్పిటల్ అదే ఇస్తారు కదా సార్, అవన్నీ మిగతా చిన్న చిన్న క్లినిక్స్లలో ఇస్తారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే యాంటీబయాటిక్స్ అనేది నో రోల్, అసలు జీరో రోల్. ఓకే, అసలు ఇచ్చిన వేస్ట్. మరి కోర్స్ ఇస్తారు కదా సార్, 1 వీక్ దాకా వాడాలి, వాడితే మీరు వచ్చినప్పుడు ఒక డాక్టర్ ఏం చేస్తాడంటే, సపోజ్ పేషెంట్ మీరు వచ్చారు నా దగ్గరికి, ఏమని రాయాలి? ఫస్ట్ 10 రాయాలి. మేము 3 రాసి పంపిస్తే మీరు మనసు ఒప్పదు. సరే ఏదో ఒకటి ముందు ప్యాంటప్రోజోల్ ఒక యాంటాసిడ్ రాస్తారు, తర్వాత నెక్స్ట్ యాంటీబయాటిక్ రాస్తారు, తర్వాత డోలో 650 రాస్తారు, ఆ తర్వాత ఇంక ఓఆర్ఎస్ రాస్తారు, ఆ తర్వాత ఇన్ కేస్ వామిటింగ్ ఉంటే వామిటింగ్ టైం. ఇవి మామూలుగా కామన్గా రాసేటి అందరూ, ఎవరు అతిథులు కాదు. దీంట్లో చాలామంది అసలు అంటే ఈ 2-3 తీసేస్తే మిగతా ఏముంటాయి అంటే 3 ఉంటాయి. వీడేం డాక్టర్ అంటారు. ప్రజలు కూడా అలానే ఉన్నారు, డాక్టర్లను అననీయలేదు, ప్రజలు అలానే ఉన్నారు. కాబట్టి దాని దగ్గర డాక్టర్లు ఏదో ఒకటి పెట్టడం అయితే జరుగుతుంది. బట్ చాలామంది డాక్టర్స్ ఏమంటారంటే డెంగ్యూలో ఇమ్యూనిటీ తగ్గుతుంది, ఇవన్నీ డబ్ల్యూబీసీ తగ్గుతుంది, దానికి తగ్గట్టు యాంటీబయాటిక్స్ పెడుతున్నామంటారు, కానీ అది చాలా తప్పు. యాంటీబయాటిక్స్ పెడితే కూడా ప్లేట్లెట్స్ పడుతున్నాయి. దానికి సపరేట్గా చాలామంది ఏంటంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్లో పోగానే మీకు ఫస్ట్ యాంటీబయాటిక్ పెట్టేస్తారు, ఒక ఐవీ లైన్ పెట్టేస్తారు. ఐవీ లైన్ పెట్టిన తర్వాత ఆ ఐవీ లైన్ ఒక రోజు 2 రోజులు ప్రతి యాంటీబయాటిక్ పైన, పారాసిటమాల్ పైన, మిగతా ఏది పైన బాడీ ఏంటంటే ఇమ్యూన్ మెకానిజం ఎలా ఉంటుందంటే, ఏదైనా యాంటీజెన్ అనుకో, బయట నుంచి వచ్చేది యాంటీజెన్గా భావిస్తాం, అది రాగానే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడం, ప్లేట్లెట్స్ అనేది అగ్రిగేట్ అవ్వడం, అంటే ప్లేట్లెట్స్ అనేది దాని మీద యాక్ట్ చేయడం. ఇన్ఫ్లమేషన్ ఉంటుందమ్మా, ఇంజురీ, చిన్న ఇంజురీ తాకితేనే ప్లేట్లెట్స్ అనేది చాలా మటుకు అక్కడికి వచ్చేస్తాయి. సో బాడీ మన ఐవీ క్యాన్లో పెట్టినప్పుడు చాలా మటుకు ఈ ప్లేట్లెట్స్ అనేది లాస్ అవుతుంది, అలా కూడా పడిపోతుంది. ఆల్రెడీ వైరస్తో పడిపోతుంది, ఈ ప్లేట్లెట్స్ అనేది కూడా ఈ యాంటీబయాటిక్స్తో పడిపోతుంది. అందుకోసం థ్రాంబోఫ్లెబిటమిస్ అంటాం, ఇట్లా గడ్డగట్టిపోతుంది. ఎవరైనా చూస్తుంటే వాళ్ళకు ఆల్రెడీ యాంటీబయాటిక్స్ తీసుకున్న వాళ్ళ నరం ఇక్కడ నుంచి వీన్ అనేది మొత్తం కూడా గడ్డ కడుతుంది, గడ్డలాగా అవుతుంది, రబ్బరీ టైప్లో పోతుంది. సో దెర్ ఈస్ అ లాస్ ఆఫ్ ప్లేట్లెట్స్ దేర్.